అందరికీ నమస్కారం అండి. ప్రతి పండక్కి పూజ చేసినట్టు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నాం. అందరూ వీడియోని చూసి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ నవ్వు వెనుకున్న కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కడుపుబ్బా నవ్వేలాగా కామెడీ సీన్స్ రాస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకునేలాగా ఎమోషన్ సీన్స్ పెడుతున్నాం, కన్నులు విందులుగా ఉండే ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాకులతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మంచి మంచి కాన్సెప్టులతో పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నా పెద్ద మనసు చేసుకొని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మాలాంటి యూట్యూబర్లందరికీ మీలాంటి సబ్స్క్రైబర్స్ తోడు కావాలండి. మీ తోడు మాకుంటే ఈ యూట్యూబ్ నీడలో ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ని ఇంకా గట్టిగా కొట్టి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్లు కొట్టి మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేయండి. కూరగాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, మునక్కాయలు, మొటిక్కాయలు, శనక్కాయలు, చింతకాయలు. చంటి, రే చంటి, చిక్కుడుకాయలు, బెండకాయలు, మునక్కాయలు, అదా ఏదో ట్యూన్ బాగుందని చేతులు కళ్ళు ఊపాను, దానికి కొట్టాలా? గంతులేసింది చాలు, వెళ్ళి ఆ బండి నాపు. ఇదిగో కూరగాయలంటే కాస్త ఆగు. ఏం కావాలి బాబు? టపాకాయలు కావాలి, లేకపోతే కూరగాయల బండి ఆపినప్పుడు కూరగాయలే కావాలి. అమ్మా తొందరగా రాదే, కూరగాయలు కొంటున్నామా లేకపోతే ఖాళీలో పెళ్లి చూపులకి వెళ్తున్నామా? ఉండ్రా, కొంగు సర్దుకుంటున్నాను. ఈ ఆడోళ్ళు కొంగు సర్దుకుంటున్నారంటే కుస్తీ పోటీకి రెడీ అవుతున్నట్టే లెక్క. కూరగాయలు కొనడానికి చీర మార్చావా? మా అమ్మే కూరగాయలు కొనడానికి చీర మార్చావంటే కిరాణా సామాన్లు కొనడానికి ఇల్లే మారుస్తావేమో. కొంగు సర్దుకుంటున్నా అంటే ఏదో దుమ్ము దులుపుకుంటున్నావు అనుకుంటున్నాను. ఇలా దూలానుకున్న కొత్త చీర కట్టుకుని వస్తావు అనుకోలేదు. కిలో కూడా కొనని కూరగాయలకి కొత్త చీర ఎందుకే? నీకేం తెలీదు, ఊరుకోరా. అటు చూడు, సులోచన ఆంటీ. బానే ఉండేదిగా, మెల్లకన్నా ఎప్పుడు వచ్చింది? అది మెల్లకన్ను కాదురా, మెల్లగా మనల్ని చూస్తోంది. ఎందుకు? ప్రతివారం ఆడవాళ్ళు కూరగాయలు కొనడానికి బయటకు వస్తారు. అప్పుడు ఎవరెవరు ఏ చీర కట్టారో గమనిస్తూ ఉంటుంది. ఆవిడ ప్రతివారం కూరగాయలు కొనడానికి కొత్త చీర కట్టుకునే వస్తుంది. నేను ఇందాక కట్టుకున్న చీరలో 4 వారాల క్రితమే కూరగాయలు కొన్నాను. అందుకే ఇప్పుడు ఇది కట్టుకొని వచ్చాను. బాగుందా? కూరగాయల బండిని కుళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు కదే. కూరగాయలకే బట్టలు మారుస్తున్నారంటే ఇక బట్టలకి భర్తలనే మారుస్తారేమో ఈ కాలనీ ఆడాళ్ళు. అదిగో తాయారు గారు తయారయ్యే వచ్చారుగా. ఇదిగో ఆండాల్ గారు. ఆండాలు కాదే, గూండాలు. రేఖా ఆంటీ, సురేఖ ఆంటీ. లక్ష్మణ్ రే గీసేలు వీళ్ళిద్దరికి. బాగున్నారా? ఈ వారం నేను గుత్తొంకాయ వండుతాను. నేను బీరకాయ వండుతాను. కావాలంటే కొనుక్కోవాలి, కానీ పార్టీ మీటింగ్ లో అనౌన్స్మెంట్ ఎందుకే? వాళ్ళంతేరా, ఏం వండుకుంటారో ఎలా వండుకుంటారో ముందుగానే చెప్పుకుంటారు. ఇదిగో రేఖ, చెప్పు సురేఖ. ఈ క్యారెట్ నీకు, ఆ క్యారెట్ నాకు. ఈ బీట్రూట్ నీకు, ఆ బీట్రూట్ నాకు. ఎవరే అమ్మ వీళ్ళు? క్రింజికే కజిన్ సిస్టర్స్ లా ఉన్నారు. రేఖా, సురేఖ మన కాలనీలోకి కొత్తగా వచ్చారా, ట్విన్స్ ఇద్దరు. ఈ వంకాయ నీకు, ఆ వంకాయ నాకు. ఈ చిక్కుడుకాయ నీకు, ఆ చిక్కుడుకాయ నాకు. మూతి పళ్ళు నీకు, దవడ పళ్ళు నీకు. దానిమ్మ పళ్ళు, అరటి పండ్లు మీకోసమే. బాగున్నాయి, తీసుకోండి. సురేఖ, ఈ రోజు మా ఆయన చికెన్ తెస్తానన్నాడే. అయితే మా ఆయన్ని కూడా తీసుకురమ్మంటాను. సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. మా ఆయన అయితే టికెట్లు కూడా బుక్ చేశాడు తెలుసా. మా ఇంట్లో కూడా వారానికి 4 రోజులు నీచే వండుతారు. మా ఆయన కూడా చీటికి మోటికి చికెన్ తెస్తాను అంటాడు. తెస్తే చాటుగా వండుకోవాలి, కానీ ఇలా చాంటింగ్ చేసి చెప్పుకోవాలంటే వీళ్ళు వాళ్ళంతే లేరా. ఇంతకీ మీరేం వండుతున్నారు?
నా వంట ఎప్పుడో అయిపోయింది. కూరలోకి కొత్తిమీర కరేపాకు కోసం కొంటున్నాను. అవునవును, మా అమ్మ కొత్తిమీర కరేపాకు కోసం కొత్త చీర కట్టుకొని వచ్చింది. ఈ కూరగాయలు కొందాం. రేఖ, అన్నీ కలిపి కేజీ కొంటాను. నేను కూడా అంతే. ఇదిగో కేజీ ఉల్లిపాయలు, కేజీ టమాటాలు, కేజీ గుత్తొంకాయలు, కేజీ బెండకాయలు. అన్ని కేజీలు ఎందుకే? కొంప తీసి మళ్ళీ తీసుకుని మార్కెట్లో అమ్ముకుంటుందా? నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అరకిలో ఇచ్చేయి. కిలో కూరగాయలు నా పెళ్లి కూడా కొంటారో లేదో మీరు? మనం కూడా తీసుకుంటున్నాం కదరా. ఏంటి తీసుకుంటోండి ఇది? కొత్తిమీర కట్ట కరేపాకు కట్ట? నాకు తెలీదు. మన మర్యాద నిలబడాలంటే నువ్వు కూడా ఏదో ఒకటి కొను. ఏం కొనాలరా? ఇదిగో ఈ బెండకాయలు కొను, అదిగో ఆ వంకాయలు కొను, ఎర్రగడ్డలు కూడా, ఇదిగో టమాటాలు కూడా తీసుకో. ఎందుకురా? మీ నాన్న తెస్తాడు కదా. యా, అవేం ఆలోచించద్దు. ఇక్కడ మనకి మర్యాద ఇంపార్టెంట్. తీసుకో. ఈ 1 కిలో, ఆ 1 కిలో, అదిగో అక్కడుందే అది అరకిలో. అమ్మగారు, మొత్తం 300 తీసుకోండి. బండి మీద ఉన్నవన్నీ కాదు, మేము కొన్నావు చెప్పు. ఆవిడ చెప్తోంది మనం కొన్నవేరా. అందరి ముందు బడాయికి పోతే మనం బోల్తా పడతామని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వే వెళ్ళి మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకొనిరా. ఇన్ని తూకం వేయించి కొనకపోతే మనకి మర్యాద దక్కదు. నీ మర్యాద తగలయ్యా. మాటల్లోకి పడి నా మెడ మీదకి తెచ్చుకున్నాను కదే. నాన్నగారు, ఏంట్రా? ఒక 300 కావాలండి. దేనికిరా? మీ స్కూల్ ఫీజు ఏమైనా కట్టాలా? 30 రూపాయలతో 3 రాష్ట్రాలు తిరిగి వచ్చేయగల మనగాడు నాన్నగారు మీరు. కానీ ఈ 300 నా ఫీజు కోసం కాదండి, అమ్మ కూరగాయల కోసం. 300 కూరగాయలా? అవును నాన్నగారు, మర్యాద కాపాడుకోవడానికి ఆ 300 ఇచ్చేయండి. ఎగరేస్తాను. ఏంటి కూరగాయలనా? కాదురా, నిన్ను. నా జీవితంలో ఎప్పుడు 300 కూరగాయలు కొనిందే లేదు. దాందేముంది నాన్నగారు, ఇప్పుడు కొనండి. కోసి కారం పెడతాను. కూరగాయలనా? మళ్ళీ నిన్నే. నన్ను కోసి కారమైనా పెట్టుకోండి, ఊరగాయనా పెట్టుకోండి. అవతల వీధిలో ఆంటీలందరి ముందు అమ్మ మీరిచ్చే 300 కోసం వెయిట్ చేస్తూ ఉంది. మీరు కనుక డిలే చేశారో అక్కడ మన మర్యాద డిఫాల్ట్లోకి వెళ్ళిపోతున్నారు గారు. ఇదిగో తీసుకో. ఎరా, డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేసాను నాన్నగారు. కూరగాయలు తీసుకున్నారా? ఇదిగో తీసుకున్నాం. ఏమేవ్, నీకు అందులో కావాల్సిన కొత్తిమీర కరేపాకు తీయేసుకొని మిగిలినవన్నీ వాడి చేతిలో పెట్టు. ఏ నాన్నగారు, నాతో వంట వండిస్తారా? వంట కాదురా, నీ చేత్తోనే ఇవన్నీ అమ్మిస్తాను. కాలనీలో మర్యాద పోతుందని 300 ఇచ్చాను. ఇప్పుడు అదే మర్యాద నా దగ్గర కాపాడుకోవడానికి మార్కెట్కి వెళ్ళి వీటన్నిటిని అమ్ముకొని 300 తీసుకొనిరా. అమ్మా, ఒక్కసారిగా 300 ఖర్చు పెట్టేసరికి నాన్నగారి మైండ్ మైదా పిండి అయిపోయినట్టుంది. నా మైండ్ మైదా పిండి కాలేదురా, ఇప్పుడు నీ ఒళ్ళు గోధుమ పిండి అయిపోతుంది. ఇప్పుడు మర్యాదగా ఆ కూరగాయలమ్మి నా 300 తీసుకురాలేదనుకో, నీ ఒంటి మీద కొత్త గాయాలు వస్తాయి. ఆలోచించుకో. నా బతుకు, కూరగాయలు కొందామనుకుంటే కొత్త గాయాలు ఎదురొస్తున్నాయి. నాన్నగారు, మీరంత హార్ష్ డెసిషన్లు ఏం తీసుకోకండి. కూరగాయలుగా నేను అమ్ముకొని వస్తాను. హాయ్ చిట్టి ఇల్లు. ఈ కూరగాయలేమో మార్కెట్లో అమ్మే బదులు చిట్టీకి అమ్మాననుకో, 300తో పాటు ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు. కూరగాయలు ఏం వద్దండి. చిట్టి, కూరగాయలు కాదు, నేను నీ ఊరగాయని. ఏంటి చంటి, ఈ అవతారంలో వచ్చావు? మా నాన్న కనుక చూశాడు అస్సలు బాగోదు. అబ్బా, మీ నాన్న ఏం రాలే చిట్టి, నువ్వు సరదాగా మాట్లాడు. అయినా మార్కెట్ అంతా ఒంటి మీద తీసుకొని ఇలా వచ్చావేంటి చంటి? ఇప్పుడు జరిగింది చెప్తే చిట్టి దగ్గర నా మర్యాద పోతుంది.
పొద్దున్నే ఫ్రెష్గా కూరగాయలు కొందామని మార్కెట్కి వెళ్ళాను చిట్టి. అక్కడ ఈ వంకాయలు చూడగానే నీ వేళ్ళు గుర్తుకొచ్చాయి. ఈ ఎర్రగడ్డలు చూడగానే ఎర్రటి నీ పెదాలు గుర్తుకొచ్చాయి. టమోటాలు చూడగానే నీ బుగ్గలు గుర్తొచ్చాయి. చిక్కుడుకాయలు చూడగానే చిక్కు తీయని జుట్టు గుర్తుకొచ్చింది. క్యారెట్ చూడగానే నీ కటౌట్ గుర్తుకొచ్చింది. బీట్రూట్ చూడగానే నీకు బీట్ వేయాలనిపించింది. అందుకే చిట్టి మీ ఇంటికి రావాలనిపించింది. వీటన్నిటిలోనూ నువ్వు విడివిడిగా కనిపించావు. అందుకే అన్నీ కలిపి కొనుక్కొచ్చాను. ఇవన్నీ వండించుకొని స్కూల్కి తీసుకొచ్చాయి. ఇద్దరం కలిసి తిందాం. ఇదే కరెక్ట్ టైము. కూరగాయలు కొనడానికి 300 అయిందని చెప్దాం. అప్పుడు తను ఇస్తాను అంటది, నేను వద్దు అంటాను. తర్వాత తను మళ్ళీ ఇస్తాను అంటది. ఈసారి నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా అని తీసేసుకుంటాను. అమ్మా చిట్టి, ఏయ్ ఎవర్రా నువ్వు? అడిగితే ఆన్సర్ ఇవ్వవేంట్రా? నోరు తెరువు. వద్దంకుల్, వాసన వస్తుంది. నానా, అమ్మ కూరగాయలు కావాలంటే నేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇతను తీసుకొచ్చాడు. మరి డబ్బులు? ఆన్లైన్లో పే చేసేసాను నానా. ఏరా కూరగాయలన్నీ అమ్మేశావా? లేదు నాన్నగారు. మరి కూరగాయలు ఎక్కడా? అవి కూడా లేవు నాన్నగారు. మరి డబ్బులు? వెదవ డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనకి మనిషి ముఖ్యం, మర్యాద ముఖ్యం. ఇప్పుడు నేను మర్యాదగానే కొడతానురా. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏయ్ అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.